నమస్కారం, నందిగం న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీపీ దాడులు. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన డిఆర్ఓ మురళి. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని లంచం తీసుకుంటూ చిక్కిన డిఆర్ఓ. క్యాటరింగ్ చేసిన బిల్లులు మంజూరికి లంచం అడిగిన మురళి. 26 లక్షల క్యాటరింగ్ బిల్లు మంజూరికి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు. డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, మన్మథరావు, సురేష్, అలాగే సుబ్బారావు, మా సబ్ ఇన్స్పెక్టర్సు, స్టాఫు అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సిల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటగా మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా. అలాగే అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా, లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియజేయచ్చు. ధన్యవాదాలు. ఏంటండి ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయండి, అరెస్ట్ కూడా ఉంటుంది. అంతే, ఎవరైతే కంప్లైంట్ చేశారో అతను లోకలేనండి, అతను సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ తరఫున అతను బాధితుడు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాతే మాట్లాడుతూ ఏసీబీ డీజీ అతుల్ సింగ్ ఆధ్వర్యంలో దాడులు చేశాం. డిఆర్ఓ మురళి 3 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. 2023న మాజీ సీఎం ప్రోగ్రాంలో సాగర్ మాత క్యాటరింగ్ వారికి భోజనాల బిల్లు 37 లక్షలు అయింది. దానిలో 10 లక్షల బిల్లు గతంలో చెల్లింపులు జరిగాయి. మిగిలిన 27 లక్షల క్యాటరింగ్ బిల్లు బకాయిలు మంజూరు చేయడానికి డిఆర్ఓ మురళి 3 లక్షలు లంచం అడిగాడు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. మురళిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న ఉచిత చెవి, ముక్కు, గొంతు వైద్య శిబిరం. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వినికిడి లోపమున్న పిల్లలకు ఉచితంగా ఆపరేషన్ చేస్తామని, అదేవిధంగా రక్త ఎక్స్రే పరీక్షలపై 30% వరకు రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ విష్ణురాజు, డాక్టర్ శ్రీవర్షిణి, డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సుధీర్ చంద్ర, డాక్టర్ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నసరావుపేట. మన హాస్పిటల్ నుంచి ప్రతి సంవత్సరం జాతీయ పర్వదినాలు 3 ఉన్నాయి మనకి. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అండ్ గాంధీ జయంతి. ఈ 3 జాతీయ పర్వదినాల్లో మనం ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాము. ఇలాంటి క్యాంపులు 2000 సంవత్సరం నుంచి గత 25 సంవత్సరాల నుంచి క్యాంపులు నిర్వహిస్తూనే ఉన్నాము. మొదట్లో నేను, యజ్ఞాన్ రెడ్డి గారు, కృష్ణమోహన్ గారు క్యాంపులు మొదలెట్టాము. ఈ యొక్క పర్వదినాలని మర్చిపోకుండా ప్రజలు, యూత్ మన క్యాంపులు చేయాలి, మనం కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మొదలెట్టాము. అలా కొనసాగుతూ వచ్చింది 2016 దాకా. 2016-17 నుంచి అన్ని హాస్పిటల్స్లో ఐసీయూలు వచ్చినాయి. పేషెంట్లు ఐసీయూలో ఉండబట్టి డాక్టర్లు బయటికి రాలేకపోవడంతో ఇక మన హాస్పిటల్లోనే క్యాంపులు పెట్టుకున్నాం మనం అని చెప్పేసి మన క్యాంపులు నిర్వహిస్తున్నాము. సో ఈ క్యాంపులో రేపు సోమవారం రిపబ్లిక్ డే రోజు క్యాంపు ఉచిత వైద్య శిబిరం ఉంది. ఈ క్యాంపులో వచ్చిన పేషెంట్లకి చెవి, ముక్కు, గొంతు సంబంధించిన వ్యాధులకి అందరికీ ఫ్రీగా చూస్తాము. అలానే మందులు ఫ్రీగా ఇస్తాము.
వినికిడి లోపం ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా అనుమానం ఉన్న వాళ్ళకి కానీ, అలానే చిన్నపిల్లలు పుట్టిన బిడ్డలకు కానీ చిన్నపిల్లలకు కానీ వినికిడి పరీక్షలు చేసి చెవుడు ఉందో నిర్ధారించి చెవుడు ఉన్న వాళ్ళకి తగిన వైద్యం చేయిస్తాము. అవసరమైన వాళ్ళకి చెవిటి మిషన్లు 30% డిస్కౌంట్తో చెవిటి మిషన్లు ఆ రోజు అందజేయబడతాయి. అలానే రక్త పరీక్షల్లో బ్లడ్ షుగరు, బీపీ ఇవి ఫ్రీగా చేస్తాము. అలానే ఎక్స్రే ఫ్రీగా చేస్తాము. అలానే ముక్కులో ఎండోస్కోపీ పరీక్ష, అలానే గొంతు ఎండోస్కోపీ పరీక్ష కూడా ఫ్రీగా చేస్తాము. అలానే ఎవరికైనా ఆపరేషన్ అవసరం వచ్చిన వాళ్ళకి, ఒక పేదవాళ్ళకి 10 మందికి లాటరీ వేసి ఆ 10 మందికి కూడా ఆపరేషన్ ఫ్రీగా చేస్తాము. ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా చేస్తాము. ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎంతమందికైనా మన ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి ఫ్రీగా చేయగలుగుతాం. సో ఇది రిపబ్లిక్ డే రోజు రేపు 26వ తారీఖు క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని నర్సరావుపేట పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఉపయోగించాలని కోరుతున్నాము. ఈ క్యాంపులో నాతో పాటు డాక్టర్ విష్ణురాజు ఈఎన్టీ సర్జన్, డాక్టర్ శ్రీవర్షిని ఈఎన్టీ సర్జన్, అలానే డాక్టర్ నాగేశ్వర ఫ్రమ్ వినుకొండ, డాక్టర్ శేఖర్ రెడ్డి ఫ్రమ్ మిర్యాలగూడ, సుధీర్ చంద్ర ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్, డాక్టర్ చంద్రబాబు ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆల్సో పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ క్యాంపుని దిగ్విజయంగా చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా రిపబ్లిక్ డే రోజు ఎందుకు క్యాంపు జరుపుకోవాలి అంటే, మన దేశం 47 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క రాజ్యాంగాన్ని ఎలా బతకాలి, దేశం ఎలా నడవాలి అనే ఒక రాజ్యాంగాన్ని నియమాలు నిర్ణయించుకొని రాజ్యాంగాన్ని రచించుకొని రిపబ్లిక్ డే ఈ రోజు నుంచి ఈ రాజ్యాంగం మనం అమలు చేద్దాం అని ప్రకటించుకున్న రోజు ఆ రోజు 1951-26. సో అది గుర్తు చేసుకోవడం కోసం మన రాజ్యాంగాన్ని మనం ఏర్పరచుకున్న మన నియమాల్ని, మన కట్టుబాట్లని మనం అనుసరించాలి, దాన్ని మనం గౌరవించాలి, అందరినీ ఆ చట్టప్రకారం నడుచుకోవాలి అనే గుర్తు తెచ్చుకోవడం కోసమే ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము. సో ఇదే క్యాంపులు కూడా భవిష్యత్తులో నిర్వహిస్తాము. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.